మా కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోస్పాడిలో 27 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం. ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసిన నంద్యాల పోలీసులు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. నంద్యాల కలెక్టర్ జి రాజకుమారి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నూతన ఏసీలను ప్రారంభించిన ప్రముఖ సామాజికవేత్త గోళ్ల రాజేష్. ఇరుపక్షాల అంగీకారంతో రాజీ మార్గాన్ని ప్రోత్సహించాలి. న్యాయవాదులకు జిల్లా జడ్జి అమ్మన్న రాజా పిలుపు. దళితవాడలో మౌలిక వసతులు కల్పించాలి. నంద్యాల కలెక్టరేట్ ఎదుట ప్రజా సంఘాలు భారీ ధర్నా. పరిశోధనా స్థలంలో కలెక్టరేట్ వద్దొద్దు, తక్షణమే ఖాళీ చేయండి. కలెక్టర్ రాజకుమారికి ప్రజా సంఘాల వినతి. శిథిలావస్థకు చేరిన బీసీ హాస్టల్ స్వయంగా పరిశీలించి 50 లక్షల హోమ్ ఇచ్చిన ఎంపీ బైరెడ్డి శబరి. కోవెలకుంట్లలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పాలిమార్స్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్, 3 కోట్ల ఆస్తి నష్టం. నంద్యాల జిల్లా గోస్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్కూలూరులో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 27 లక్షల విలువైన 1074 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటుగా 20 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లుగా నంద్యాల ఏఎస్పీ సుస్మిత తెలిపారు. గత ఏడాది జూలై 3వ తేదీన ఎస్కూలూరు గ్రామంలోని గోపవరం సత్యనారాయణ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారని ఏఎస్పీ వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విచారణలో భాగంగా కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామానికి చెందిన నాగలూరి ఆదినారాయణ, నాగలూరి యేసోబు, నాగలూరి శివను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేసినట్లుగా ఏఎస్పీ సుస్మిత తెలిపారు. పోలీసుల విచారణలో నిందితులు రెవనూరు, నంద్యాల తాలూకా, కడప జిల్లా వల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా చోరీలకు పాల్పడినట్లుగా వెల్లడైందన్నారు. చోరీ కేసును ఛేదించిన నిందితులను అరెస్ట్ చేయడంతో పాటుగా భారీగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న గోస్పాడు ఎస్ఐ సుధాకర్ రెడ్డి, పోలీస్ సిబ్బందిని ఏఎస్పీ సుస్మిత అభినందించారు. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు నంద్యాల డిస్ట్రిక్ట్లో గోస్పాడు పోలీస్ స్టేషన్ టీమ్ ఒక 3 ఇంటర్ డిస్ట్రిక్ట్ బర్గ్లరీ గ్యాంగ్, ఒక గ్యాంగ్ని మనకి గోస్పాడు పోలీస్ స్టేషన్లో ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ 2025లో జూలైలో ఒక హౌస్ బ్రేకింగ్ బై నైట్ ఒక అఫెన్స్ మనకి జరిగింది. అది చాలా రోజు మనకి అండర్ ఇన్వెస్టిగేషన్లోనే చాలా వర్క్ చేసి పెండింగ్లో ఉంటుంది. అది మన జిల్లా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ పాత ఆఫెన్సెస్ అన్నీ డిటెక్ట్ చేయాలి అని అన్ని టెక్నికల్ ఎవిడెన్స్, ఎక్స్పర్టీస్, మనం డిపిఓ ఐటీ కోర్ సపోర్ట్ ద్వారా మనం చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆ ఇన్వెస్టిగేషన్ని మనం స్పీడప్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎస్పీ సార్ ద్వారా. అది ప్రకారం మన గోస్పాడు ఎస్ఐ అండ్ మన నంద్యాల రూరల్ సిఐ గారు లీడర్షిప్లో టీమ్స్ పెట్టడం అనేది జరిగింది. ఈ పాత స్ట్రిక్ట్ బర్గ్లర్స్, నైట్ టైం హౌస్ బ్రేకింగ్ ఆఫెన్స్ చేస్తున్న వాళ్ళని మనం పట్టుకోవడం అనేది జరిగింది. ఇది నిన్న రోజు ఈ చాబోలు మద్రాసా వెంచర్ అది దగ్గర వాళ్ళు ఈ సస్పెక్ట్ నంబర్స్ లాగే మనకి కొంచెం నంబర్స్ అక్కడ
సిడిఆర్ ట్రేస్ చేయడం, ఇదిలో మనకి కొంచెం కనపడింది అన్ని ఐడెంటిఫై చేసి ట్రాక్ చేసి మన నంద్యాల రూరల్ సిఐ గారు అండ్ గోస్పాడు ఎస్ఐ గారు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ ముగ్గురు చూసాము అంటే వాళ్ళని అరెస్ట్ చేసి మనం క్వశ్చనింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ గోస్పాడులో జూలైలో జరిగిన ఆఫెన్స్ మాత్రం కాదు, ప్రీవియస్ గా కూడా చాలా ఆఫెన్సెస్ చేసుకున్నారు అని మనకి వి గాట్ టు నో. ఆ ఇన్వెస్టిగేషన్ లో మన డిస్ట్రిక్ట్ లో మాత్రం చూసాము అంటే గోస్పాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో క్రైమ్ నంబర్ 46/25, 7/26 అండ్ 43/26 అన్ని ఆఫెన్సెస్ వాళ్ళే చేసుకున్నారు అని మన ఇన్వెస్టిగేషన్ మూల్యం వచ్చింది. తర్వాత రేవనూర్ పోలీస్ స్టేషన్ లో కూడా 28/25 ఒక అఫెన్స్, నంద్యాల తాలూక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 89/26 ఒక అఫెన్స్ అండ్ వల్లూర్ పోలీస్ స్టేషన్ కడప డిస్ట్రిక్ట్ అక్కడ కూడా మనకి 50/26 ఒక అఫెన్స్. ఇన్ ఆల్ టోటల్ 6 ఆఫెన్సెస్, అన్ని హౌస్ బ్రేకింగ్ బై నైట్, థెఫ్ట్, రాబరీ ఇలాంటి ఆఫెన్సెస్ వాళ్ళు కమిట్ చేసుకున్నారు అని మనం ఐడెంటిఫై చేసుకున్నాము. ఈ మనం నిన్న రోజు అరెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొంచెం క్రైమ్ ప్రొసీడ్స్ కూడా మనం సీజ్ చేయడం అనేది జరిగింది. ఈ అక్యూజ్డ్ దగ్గర నుంచి ఒక హీరో స్ప్లెండర్ మోటార్ సైకిల్ ఒకటి, ఈ అఫెన్స్ కి వాడుతున్న పర్పస్ కి ఒక పర్సన్ బయట గార్డ్ చేస్తున్నారు, ఒక పర్సన్ లోపల వెళ్ళి ఈ అఫెన్స్ కమిట్ చేస్తున్నారు. అలాంటి వాడుతున్న ఈ 2-వీలర్ ని మనం సీజ్ చేసాము. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 17 tolas gold, that is 173.54 grams gold, 20 tola silver, almost 200 grams silver సీజ్ చేయడం కూడా జరిగింది. మనం టోటల్ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసిన ప్రాపర్టీ వాల్యూ చూసాము అంటే 27 lakh వర్త్ ప్రాపర్టీ ఈ 3 అక్యూజ్డ్ దగ్గర నుంచి మనం సీజ్ చేయడం అనేది జరిగింది. ఇది కూడా మన ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం త్వరగా ఇచ్చేయాలి అని కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంది. అది ప్రకారం రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కూడా మనం ప్రొసీడ్ చేస్తాము. ఇప్పుడు అక్యూజ్డ్ చూసాము అంటే నాగలూరు ఆదినారాయణ, నాగలూరు యేసుబాబు, నాగలూరు శివ అని ముగ్గురుని మనం అరెస్ట్ చేసుకున్నాము. ఈ ముగ్గురు రెసిడెన్స్ చూసాము అంటే కొత్త మాధవరం విలేజ్, ఒంటిమిట్ట మండల్ ఆఫ్ కడప డిస్ట్రిక్ట్ అన్ని కనపడుతుంది. ఇదిలో ఒక A1 నాగలూరు ఆదినారాయణ అతని మీద కడప డిస్ట్రిక్ట్ లో అండ్ తెలంగాణ స్టేట్ లో మహబూబ్ నగర్ PS లో కూడా ప్రీవియస్ హౌస్ బ్రేకింగ్ అండ్ టెంపుల్ థెఫ్ట్ ఇలాంటి థెఫ్ట్ కేసెస్ చాలా ఉన్నాయి అన్ని కూడా మనకి CCTNS ద్వారా తెలియవచ్చింది మనకి. ఇంకా కూడా మనం ఇన్వెస్టిగేషన్ అనేది ప్రొసీడ్ చేస్తాము, క్వశ్చనింగ్ చేస్తాము. వాళ్ళు ఇలాగే వేరు అఫెన్సెస్ వేరు చోట్ల చేసుకున్నారా ఏంటి అనేది కూడా మనం ఇది తర్వాత ఈరోజు కస్టడీకి రిమాండ్కి ప్రొడ్యూస్ చేస్తాము. తర్వాత పోలీస్ కస్టడీ కూడా తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా మనం ప్రొసీడ్ చేస్తాము. ఈ మిషన్లో ఈ టీమ్ చాలా మంచిగా ఎక్స్ట్రాడినరీగా ఎఫర్ట్స్ పెట్టి ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్ కొన్ని ఆఫెన్సెస్ మహబూబ్ నగర్ తెలంగాణలో కూడా ఉంది, ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్ అనేది ఐడెంటిఫై చేసి పట్టుకోవడం అనేది జరిగింది. సో మన నంద్యాల గోస్పాడు ఎస్ఐ సుధాకర్ రెడ్డి గారు, హెడ్ కానిస్టేబుల్ చెన్నయ్య, PCs జిలానీ భాషా, నాగేంద్ర గౌడ్, అశోక్, హుసైనయ్య అండ్ హోంగార్డ్ కంబగిరి రాముడు అందరూ ఎఫర్ట్స్ ని అప్రిషియేట్ చేసి మన ఎస్పీ సార్ గ్రాటిట్యూడ్ అండ్ అప్రిసియేషన్ చెప్తున్నారు. మన నంద్యాల డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్ నుంచి మెన్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ పెట్టి ఈ గ్యాంగ్ ని అప్రిహెండ్ చేసిన మెన్కి కూడా మనం కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. తర్వాత ఈ పబ్లిక్ అందరికీ ఇష్యూ మూల్యం ఏం చెప్తున్నాము అంటే ఈ సస్పీషియస్ మెంబర్స్ తిరుగుతున్నారు మీ ఏరియాలో, మీకు ఐడియా లేదున వాళ్ళు సస్పీషియస్ గా ఉన్నారు అంటే 112కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ చేయండి. మనం డే బీట్ అండ్ నైట్ బీట్ కూడా డిస్ట్రిక్ట్ లో ఎఫెక్టివ్ గా చేసి వస్తున్నాము కాబట్టి వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళు పర్టికులర్స్ అనేది వెరిఫై చేస్తారు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ మీరు ఇల్లు లాక్ చేసి చాలా రోజు బయట వెళ్తున్నారు, లాంగ్ ట్రిప్ ఏదైనా వెళ్తున్నారు అంటే పోలీస్ స్టేషన్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళండి. మేము నైట్ బీట్ సర్వేలెన్స్ అనేది స్ట్రిక్ట్ చేస్తాము. దగ్గర ఉన్న నైబర్స్ కి కూడా ఇంటిమేషన్ ఏదైనా లైట్ అలాంటి కనపడింది అంటే వాళ్ళు కొంచెం రెస్పాండ్ అవ్వమని చెప్పి వెళ్ళండి. ఇంకా ఒకటి అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఆర్ క్యాష్ ఇలాంటి హ్యూజ్ క్వాంటిటీస్ లో ఇంట్లో డోంట్ లీవ్ దెమ్. మీరు సేఫ్ గా లాకర్ లో, బ్యాంక్ లో అలాంటి సేఫ్ కస్టడీలో మీ ప్రాపర్టీని పెట్టుకోండి. లాంగ్ విజిట్ ఏదైనా వెళ్తున్నప్పుడు, ఇల్లు లాక్ చేసి వెళ్తున్నప్పుడు. దిస్ ఇస్ అడ్వైజరీ ఫ్రమ్ నంద్యాల డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా స్వీకరించే ప్రజా అర్జీలను బియాండ్
ఎస్ఎల్ఏ వెళ్లకుండా పరిష్కరించేలాగా చర్యలు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డిఆర్ఓ రాము నాయక్, పీజీఆర్ఎస్ నోడల్ ఆఫీసర్ ఉమామహేశ్వరి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల అర్జీ పరిష్కారంలో నిర్లక్ష్యం సహించేది లేదని, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థపై నిర్వహించిన సమీక్షలో జిల్లాలో 4543 ఫిర్యాదులు పెండింగ్ లో ఉండగా 76 ఫిర్యాదులు రీఓపెన్ కావడంపై జిల్లా కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్జీల పరిష్కారంలో బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లడం ద్వారా జిల్లా ర్యాంకింగ్ పై ప్రతికూల ప్రభావం పడుతుందని, అధికారుల ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదు అని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. దీని మీద ఆన్లైన్లో కూర్చో ప్రతి వారం వస్తాము. దీని మీద ఆన్లైన్లో నా ఓకే డన్. ఓకే డన్ అంతే, అది ఇచ్చేసి ఈరోజే. నంద్యాల జిల్లాలోని స్థానిక రోజాకుంట వీధిలోని నాగులకట్ట నందు వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన 4 నూతన ఏసీలను ప్రారంభించారు. నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త గోళ్ల రాజేష్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోళ్ల రాజేష్ కు స్వామివారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనాలు, స్వామివారి విశేష వస్త్రాలను గోళ్ల రాజేష్ కు అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలోని గోళ్ల రాజేష్ సహకారంతో ఏర్పాటు చేసిన 4 నూతన ఏసీలను గోళ్ల రాజేష్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో కళ్యాణ మండపం దేవస్థాన అర్చకులు మేడం సుబ్బ, గురుమూర్తితో పాటుగా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అర్చకులు మంత్రాల నడుమ నూతన ఏసీలను ప్రారంభించినందుకు కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ మండప అధ్యక్షులు మేడం శుభగురుమూర్తి మాట్లాడుతూ, ఇంతకు ముందు కళ్యాణ మండపం నిర్వహించేందుకు ఆర్థిక సహకారం కావాలంటే ఇంటింటికి తిరిగి ఆర్థిక సాయం అడిగేవారని, అయినప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు వచ్చేవి కావని, కానీ గోళ్ల రాజేష్ దాతృత్వం కేవలం ఒకే ఒక్కసారి ఈ విధంగా ఏదైనా సాయం చేయమని అడగగానే అడగకుండానే నేరుగా 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కు రూపంలో వెంటనే అందించారని తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షులు మేడం సుబ్బా గురుమూర్తి, వెంకటలక్ష్మి, శైలజ, ఈసీఎం గుప్తా, రామచంద్రుడు, అమరేష్ పాల్గొన్నారు. देवस्य गृहे गृहे देवस्य देवस्य गृहे गृहे मुनयो मुनयो गृहे गृहे मुनयः देवानां कवयः कवयः पार्थिवासः पार्थिवासः कवयः कवयः पार्थिवासः आयुः आयुर्त्यायुः शतमानं भवति यदायुः शतेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः धान्यं धनं वशं बहुपुत्रलाभं संवत्सरं दीर्घमायुः निर्माणस्य मनस्संकल्पितप्रसादसिद्धिरस्तु राजद्वारे राजं రోజాకుంట దేవస్థానం నంద్యాల. మేము అనుకోకుండా గోళ్ల రాజేష్ గారు వాళ్ళ కుటుంబం అంతా మాకు చిరపరిచులే. మేము అనుకోకుండా గోళ్ల రాజేష్ గారిని ఓ రోజు పిలిపించి కూర్చోబెట్టి స్వామికి పూజ చేపించి
మా ఇబ్బంది చెప్పాము. ఇట్లా మాకు పైన కళ్యాణ మండపంలో 4 ఏసీలు లేవు, ఏసీ లేకుండా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మీరు ఒక 4 ఏసీలు ఇప్పియండి అంటే ఇమీడియట్గా ఆయన ఏమి మాట్లాడకుండా చెక్కు తెచ్చి ఇచ్చేసినారు ఒకటేసారి. కాబట్టి మాకు చాలా ఆనందమైంది. కాబట్టి వాళ్లకు మా దేవస్థానం తరఫున, మా కమిటీ మెంబర్స్ తరఫున కృతజ్ఞతాభావంగా తెలుపుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. మా రోజాకుంట దేవస్థానం తరపున బీదల కోసము అందరూ ఉపయోగించుకునేటట్లు ఈ కళ్యాణ మండపాన్ని అతి తక్కువ రెంట్తో మేము మెయింటైన్ చేస్తున్నాము. అలాగే దీనికి సహకరించిన దాతలకందరికీ మా శుభాభివందనాలు. మనము రాజేష్ అన్నను అడుగుతూనే సంప్రదించిన వెంటనే మీకేం కావాలని అడిగినారు. మేము చెప్పినామన్నా ఇట్లా బీదవాళ్ళు సమ్మర్లో కష్టపడుతున్నారు, ఏసీలు లేక బయట కూలర్లు తెచ్చుకుంటే రెంట్లు ఎక్కువ అవుతున్నాయి, కాబట్టి మాకు అవి ఒకటి ఏసీలు వేపియండి అన్న అని అడిగినాము. అన్న మేము అడిగిన వెంటనే ఏమనలేదు, వెంటనే చెక్ తెచ్చి ఇచ్చినారు మాకి. మేము వెంటనే దానిలో 4 ఏసీలు బిగించినాము. ఈరోజు అన్నతో ఓపెన్ చేయించినాము ఆ ఏసీలు. అన్నకు చాలా కృతజ్ఞత వందనాలు. మేము అడిగిన వెంటనే ఏం ఆలోచించకుండా పాపం ఇచ్చినారా అన్న. ఎన్ని ఇండ్లు తిరిగితే మేము 2 లక్షలు వసూలు చేయగలుగుతామని అదే ఆలోచించినాము ఆ రోజు. ఈ 2 లక్షలకి ఎంత కష్టపడాలనుకున్నాము, అన్న అడిగిన వెంటనే ఇచ్చినారు. చాలా సంతోషం అనిపించింది. అలాగే ఎప్పుడు మా గుడికి, మా మండపానికి అన్న ఏం అడిగినా కాదనని అనుకుంటున్నాము. అలాగే మాకు సహాయం చేస్తూ దీన్ని అభివృద్ధి చేసి ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుతున్నాము. నమో వెంకటేశాయ. మా రోజాకుంట గుడి తరపున గురుమూర్తి అన్న ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నింది. మేము గుడి ఎంతో డెవలప్మెంట్ చేసి మా ప్రజలంతా రోజాకుంట వీధులు కానీ పక్కన వాళ్ళు అయితేనేమి అందరు చందాలు వేసి స్థలం కొని మళ్ళీ కళ్యాణ మండపం కట్టించి ఇక్కడ ఉండే బీద వాళ్ళకు అందరికి చిన్న చిన్న ఇరుకు ఇండ్లు ఉండే, చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలని. మేము తక్కువ రేటుకే ఇవ్వాలా రెంట్ కానీ 10,000 రోజుకు 8,000 లాగా రెంట్ పెట్టినాము. ఈ మధ్య 2,000 పెంచి 10,000 చేసినాము. కరెంటు బిల్లు అవి వస్తున్నాయి కదా అని కూడా పెట్టినాం బీద వాళ్ళకు సాయంగా. ఇక్కడ నేను ఈ వీధిలో రోజాకుంట కౌన్సిలర్గా గెలిచినా కూడా మా హస్బెండ్ ఉండే, నేను ఉంటే పోయినసారి ఇక్కడ బాగా జరుగుతుంది. ఇంకా అభివృద్ధి చెందాలా మా తరపున కూడా, కానీ అన్ని కార్యక్రమాలు పాల్గొని ఇంకా జయప్రదం చేసుకోవాలని మేము కోరుకుంటూ. నంద్యాల జిల్లాలో న్యాయవాదులు ఏ పక్షానికి అన్యాయం జరగకుండా ఇరుపక్షాల అంగీకారంతో న్యాయమైన రాజీకి ప్రోత్సహించాలని 3వ అదనపు జిల్లా జడ్జి లోక్ అదాలత్ చైర్మన్ అమ్మన్న రాజా, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శిరీష్, 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి తంగమణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు న్యాయవాదులకు పిలుపునిచ్చారు. ఇక సోమవారం బార్ అసోసియేషన్ కార్యాలయంలో సెప్టెంబర్ 12వ తేదీన జరగబోయే జాతీయ మెగా లోక్ అదాలత్ ను పురస్కరించుకుని న్యాయవాదులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్జిలు మాట్లాడుతూ రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించాలని, కేసులు రాజీ ద్వారా త్వరగా పరిష్కారం పొందే ప్రయోజనాలను కక్షిదారులకు వివరించాలన్నారు. కార్యక్రమంలో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మీ కర్రీ, స్పెషల్ క్లాస్ మెజిస్ట్రేట్ యేసురత్నం, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జీవీఎన్ ప్రసాద్ గౌరి, శంకర ప్రతాపరెడ్డి, కృపావతి, రామచంద్రరావు, రమణారెడ్డి, లోక్ అదాలత్ సిబ్బంది భాస్కర్, రామచంద్రారెడ్డిలతో పాటుగా సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఈవినింగ్ అంటే వర్క్ డిస్టర్బ్ లేకుండా ఈవినింగ్ 4 o'clock వద్దామని. ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల ప్రకారము సెప్టెంబర్ 12వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ జరుగుతుంది. దానిలోనే ఆ మెగా లోకత్లో సివిల్ రాజీ పడ్డ తగిన కేసుల గురించి కానీ, సివిల్ కేసుల గురించి కానీ న్యాయవాది మిత్రుల సహాయ సహకారాలు కోరడం కొరకు ఈ రోజున మా మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున మేము బార్ అసోసియేషన్ రావడం జరిగింది. న్యాయవాది మిత్రులందరూ చాలా వాలంటరీగా స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి ముందు మాకు ఉన్నటువంటి వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి కేసులకి రాజీ చేయడానికి, కక్షిదారులకి కన్విన్స్ చేయడానికి ముందుకు వస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున
మా న్యాయాధికారులు అందరం కూడా ఈ రోజున ఈ బార్ అసోసియేషన్కి వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్, గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇవ్వాలని. దానికి న్యాయవాది మిత్రులు, కక్షిదారులందరూ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారం అందించాలని కోరుతూ, అలాగే కక్షిదారులందరూ కూడా ఈ మెగా లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకుని వారి యొక్క సమయాన్ని, ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ పత్రికా విలేకరుల ద్వారా, ఈ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘ వ్యవసాయ కార్మిక సంఘం డివైఎఫ్ఐ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా చేపట్టారు. సామాజిక శంఖారావ పేరుతో గత నెల రోజులుగా జిల్లాలోని 100 గ్రామాల్లో నిర్వహించిన సర్వేలో గుర్తించిన సమస్యలపై నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం దళిత సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారికి అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దళిత వాడలో పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ, మరుగుదొడ్లు, శ్మశాన వాటికలు వంటి మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందన్నారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏసురత్నం, సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి నరసింహనాయక్, రిపబ్లిక్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగస్వామి పాల్గొన్నారు. డ్రైనేజీ రోడ్లు, ప్రతి దళిత వాడలో ఒక కమ్యూనిటీ హాలు నిర్మించాలి. దళిత వాడలో కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత నెల రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దళిత గ్రామాలు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మండలాలన్నింటిలోనూ దళిత గ్రామాలు, వాడలు, వాటి అభివృద్ధి కోసం సర్వే చేయడం జరిగింది. నెల రోజుల నుంచి సర్వేల అనంతరం అనేక సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కలెక్టర్ గారికి వినతి పత్ర రూపంలో ఏ ఊర్లో ఏ సమస్య ఉందనేది సవివరంగా తయారు చేసి వినతి పత్రాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కడప కలెక్టరేట్ కార్యాలయంలో కూడా ఈ కడప జిల్లాలో 18 మండలాలు, నంద్యాలలో 18 మండలాలు, మొత్తం 93 గ్రామాల్లో పర్యటన చేశాం. మున్సిపాలిటీలో కూడా, కాలనీలో కూడా పర్యటన చేయడం జరిగింది. ఈ మున్సిపాలిటీలోను, మండలాల్లోనూ 93 గ్రామాల్లో చేసిన ఈ పర్యటన అనంతరం వచ్చిన అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా దళిత శ్మశానాల సమస్య చాలా తీవ్రంగా ఉంది. శ్మశానాలు ఉన్న దగ్గరేమో ఆక్రమణకు గురయ్యాయి. కొన్నిటిని శ్మశాన స్థలాలు లేక చెరువుల్లో కూడా ఈరోజు శవాలను పూడ్చాల్సి వస్తుంది. అందుకని ఈ జిల్లాలో వచ్చిన చాలా తీవ్రమైన సమస్య ఏంటంటే శ్మశాన వాటికల సమస్య. కాబట్టి ప్రభుత్వం 1235 జీవో ప్రకారం ప్రతి గ్రామానికి కనీసం 2 ఎకరాలు శ్మశాన వాటికలకు ఏర్పాటు చేయాలని జీవోలు ఉన్నా ఆ జీవోని అమలు చేయకపోవడం ఫలితంగానే ఈ రోజుకి దళిత వాడలో శ్మశాన వాటికలు లేకుండా, అలాగే ఆళ్లగడ్డ మండలంలో ఉన్న శ్మశాన వాటికలు అన్ని దాదాపు ఆక్రమణకు గురయ్యాయి. ఈ రోజు పెత్తందారులు ఈ దళిత శ్మశానాలను కూడా ఆక్రమించుకునే పరిస్థితి ఉంది. అలాగే ప్యాపిలి మండలం గుడిపూడి అనే ఊర్లో కనీసం దేవాలయాల్లో కూడా వచ్చే పరిస్థితి లేదు. 2 గ్లాసుల పద్ధతి ఈ రోజుకి అమలు అవుతుంది. 80 ఏళ్ల స్వతంత్ర కాలంలో ఈ రోజుకి దళితులు గుళ్ళోకి రానియకపోవడం, 2 గ్లాసుల పద్ధతి అమలు చేయడం అనేది వివక్షత కింద నుంచి పై వరకు అన్ని స్థాయిలో అమలవుతుంది. ఒకవైపు వివక్షత, మరోవైపు భూములు లేకపోవడం, ఉన్న భూముల్ని ఆక్రమించుకోవడం, దళిత భూములు కనీసం రిజిస్ట్రేషన్ కూడా ఆన్లైన్ చేయకుండా ఈ రోజు అనేక రకాలైన ఇబ్బందులకి గురి చేస్తున్నారు. అలాగే ఏ వాడికి వెళ్ళినా మనకు తీవ్రంగా కనిపించేది ఏంటంటే మురుగు సమస్య. కాలువలు ఉన్నాయి, మురుగు ఉంది, కానీ మురుగును తీసే మనుషులు ఈ రోజు లేకుండా పోయారు. ఇలాంటి అనేక సమస్యలు ఈ సర్వేల ద్వారా మా దృష్టికి వచ్చాయి. మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని రాతపూర్వకంగా ఏ ఊర్లో ఏ సమస్య ఉందనేది వివరంగా కలెక్టర్ గారికి ఈరోజు తెలియజేస్తాం. కలెక్టర్ గారు టైం బాండ్ పెట్టుకొని ఈ సమస్యలు పరిష్కరిస్తే ఓకే, అలా పరిష్కరించకపోతే రానున్న కాలంలో మొత్తం ఈ 23 మండలాల్లో ఉన్న దళితులు, వ్యవసాయ కార్మికులు సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందిగా హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా దళిత వాడల సమస్యల పైన కేవీపీఎస్, సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్వేలు నిర్వహించి ఆ సర్వేల ద్వారా వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలను ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈరోజు స్వాతంత్రం వచ్చి మనం అందరం కూడా చాలా గొప్పలు చెప్పుకుంటున్నాం, అభివృద్ధి అయిందని చెప్పేసి చెప్పుకుంటున్నాం. సంతోషమే, స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాల్సిందే. ఈ 80 ఏళ్ల స్వాతంత్రంలో దళిత వాడలు ఎట్లున్నాయి? కనీసం ఎమ్మెల్యేలు, ఎంపీలు
ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఈ రోజు వరకు కూడా దళిత కాలనీ తీసుకుపోలేదు. అంటే దళితులకు ఈ రోజు వరకు కూడా స్వాతంత్రం వచ్చిందా లేదా అనేటువంటిది పాలకులు చెప్పాలా. ప్రతి ఎన్నికల్లో మేము దళితులను అభివృద్ధి చేస్తున్నాం, వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం, వాళ్ళను అన్ని రకాలుగా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్తారు. నిజంగా మీరు ఎన్నికల్లో చెప్పినటువంటిది మీరు అమలు చేస్తున్నారా లేదా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి ఈ సందర్భంగా పాలకులకు మేము గుర్తు చేస్తున్నాం. ఎందుచేతనంటే శవాలు పూడ్చినటువంటి అదే ప్లేస్ లో మరొక శవాన్ని పూడ్చినటువంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయంటే ఈ 80 ఏళ్ల స్వాతంత్రంలో పాలకులు ఏం చేశారు, ఏమి ప్రగతి సాధించారు, మీరు అభివృద్ధి ఎక్కడ చేశారు అనేటువంటిది ఈ రోజు కేవీపీఎస్ గా మేము అడుగుతున్నాం. అంతేకాదు ఈ రోజు కోట్ల లక్షల భూములు ఈ రోజు అన్యాక్రాంతం అవుతున్నాయి. అంటే ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ భూములే కాదు శ్మశాన భూములు కూడా ఆక్రమణకు అడ్డు రాకుండా ఉన్నాయంటే ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాం. శ్మశాన వాటికలు ఈ రోజు ఆక్రమణకు గురవుతున్నాయి. జిల్లా కలెక్టర్ గారికి మంత్రులకు చెప్పిన చూస్తాం, చేస్తాం, పరిష్కరిస్తామని చెప్తున్నారు తప్ప ఏ ఒక్కటి కూడా టైం బౌండ్ పెట్టి పరిష్కరించేటువంటి పరిస్థితిలో లేదు. ఈ రోజు అంతరిక్షంలో మనం పోతున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, ఇక మనం పోయాం. కానీ ఈ రోజు గ్రామంలో 2 గ్లాసుల పద్ధతి ఉంది. అంటే అభివృద్ధి జరిగిందా? ఈ రోజు వరకు దేవాలయాల ప్రవేశం లేదు. అంటరాని వారు కానీ ఈ రోజు చూస్తున్నారు, మీరు రాగుదని చెప్తారు. అయితే ఓట్లకు మాత్రం అందరూ కావాలా, జన సమీకరణ అందరూ కావాలా, మీ మీటింగులు జయప్రదం కావాలంటే అందరం కావాలా. కానీ దేవాలయాలకు మాత్రం అందరూ వద్దు, ఓటర్లు మాత్రం అందరూ సమానంగా ఉండకూడదు అనేటువంటి దుర్భర పరిస్థితి ఈ రోజు దళితులకు ఉందంటే అభివృద్ధి ఎక్కడ జరిగింది? పాలకులు మీరు సిగ్గుతో తల వంచుతారు. మీరు ఇప్పటికైనా అసెంబ్లీలో పార్లమెంట్ లో మీరు మాట్లాడండి, వాస్తవ విషయాలు మాట్లాడండి. ఓట్ల కోసం మాట్లాడితే సమస్య పరిష్కారం కాదు. మీకు అభివృద్ధి చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉండాలా. ఆ విధంగా చిత్తశుద్ధి ఉంటేనే సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పి నేను కోరుతున్నా. కలెక్టరేట్ భవనాన్ని ఖాళీ చేయాలి అంటూ ఏకంగా కలెక్టర్ రాజకుమారికి వినతి పత్రాన్ని అందజేశారు ప్రజా సంఘాల ఐక్యవేదిక నేతలు. పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్న కలెక్టర్ రాజకుమారికి కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఐక్యవేదిక నేతలు వైఎన్ రెడ్డి, శంకర్ రెడ్డి, శంకరయ్య, రామచంద్రారెడ్డి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన స్థలంలో తాత్కాలిక ఏడాది గడువు ప్రాతిపాదికపై కలెక్టరేట్ ను ఏర్పాటు చేశారని, కానీ 4 ఏళ్లు గడిచినా చేయలేదని గుర్తు చేశారు. కలెక్టరేట్ ఖాళీ కాకుండా చేయకపోవడమే కాక విస్తరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనివల్ల వ్యవసాయ పరిశోధనలకు 100 కోట్ల నిధులు కూడా వెనక్కిపోయాయని వివరించారు. తక్షణమే కలెక్టరేట్ ను ఖాళీ చేసి మరొక ప్రాంతానికి తరలించాలన్నారు. నూనెపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో 2 ఎకరాల స్థలాన్ని టీడీపీ జిల్లా కార్యాలయానికి కేటాయించడం సరికాదని, తక్షణమే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డ్లో 2 ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీకి కేటాయించడాన్ని గురించి మేము దాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి ఇచ్చిన 2 ఎకరాల భూమిని జీవోను వెనక్కి తీసుకోవాలని మేము కలెక్టర్ గారికి ఒకటి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆర్ఏఆర్ఎస్లో కలెక్టర్ కార్యాలయాన్ని అది తాత్కాలిక కార్యాలయంగా ఉండేటట్టుగా గత ప్రభుత్వం నుంచే చెప్పారు. కానీ 5 సంవత్సరాలు గడిచినా కానీ దాన్ని అక్కడి నుంచి మార్చలేదు. కాబట్టి ఆ కార్యాలయాన్ని కూడా, కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ఇక్కడ నుంచి మార్చి ఆ కార్యాలయ భవనాలు ఆర్ఏఆర్ఎస్ వాళ్ళకు పరిశోధన చేసుకోవడానికి వాళ్ళకి స్వాధీనం చేయాలని మేము ఈ సందర్భంగా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. ఆమె దీని మీద స్పందిస్తూ మేము తొందరగానే దీన్ని ఖాళీ చేస్తామని ఆమె చెప్పడం కూడా జరిగింది. మేమంతా కలెక్టర్ గారిని కలిసేందుకు వచ్చాం. ముఖ్యంగా 2 విషయాలు. ఒకటి, మార్కెట్ యార్డ్లో తెలుగుదేశం పార్టీకి 2 ఎకరాలు ఇవ్వడం అనేది చాలా అన్యాయం. అట్లా ఇచ్చుకుంటూ పోతే 2 యార్డులు పరిస్థితి అన్ని రాజకీయ పార్టీలు రేపు వచ్చే వైఎస్ఆర్ పార్టీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం ఇంకా అన్ని పార్టీలు కూడా మంచిగా 2 ఎకరాలు ఇస్తే నంద్యాల గవర్నమెంట్ స్థలాలే ఉండకుండా పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ జీవోను రద్దు చేసి రైతులకు సంబంధించిన సౌకర్యాల కోసమే దాన్ని ఉపయోగించాలని కోరుకుంటూ ఒక విషయం. అట్లాగే కలెక్టర్ ఆఫీసు తాత్కాలిక 1 సంవత్సరం కోసం తీసుకునే కలెక్టర్ ఆఫీసు రద్దు చేయకపో అది వీళ్ళు ఖాళీ చేయకుండా వల్ల సైంటిస్టులకు చాలా డిస్టర్బెన్స్ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క వాళ్ళకు పీస్ఫుల్గా లేకుండా సైంటిస్టు మొత్తం రీసెర్చ్ ఆగిపోయింది. ఈ రీసెర్చ్ ఆగిపోతే మనకి ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఎందుకంటే కరోనా అప్పుడు మనకు ఈ మందులు రీసెర్చ్ చేసి మనకంత మందులు ఉండబట్టే ఈరోజు మనం అంతా బతికాం. అట్లాగే రైతులు దిగినకు ఈ రీసెర్చ్ జరగకపోతే రేపు రైతులు ఏమైపోతారో. ఎందుకంటే
పరిస్థితి. అందులో ఇది ఎలినో ఒకటి వచ్చింది. దాన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా పండించుకోవాలి, ఏ విధమైన పంటలు వేస్తే పండుతాయని రీసెర్చ్ చేసే వాళ్ళది ఈరోజు లేకపోతే రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అందుకనే తక్షణమే ఈ కలెక్టర్ ఆఫీసును ఖాళీ చేయాలి. అయితే మార్కెట్ యార్డ్లో ఉన్న 2 ఎకరాల భూమిని రద్దు చేయాలని మేము కోరుకుంటూ ఐక్య వేదిక తరఫున మేమంతా కలెక్టర్ని కలవడానికి వచ్చాం. కలెక్టర్ గారు స్పందించారు బాగానే. ముఖ్య విషయం అది. నంద్యాల దేవనగర్లోని బీసీ హాస్టల్ శిథిలావస్థకు చేరుకుని విద్యార్థులు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారన్న ఫిర్యాదులపై ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. బీసీ సంఘ నాయకులు పృథ్వీరాజు, రమణయ్య గౌడ్ తదితరులు హాస్టల్ పరిస్థితిని ఎంపీ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆమె స్వయంగా హాస్టల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎంపీ బైరెడ్డి శబరికి ఘనంగా స్వాగతం పలికారు. టీడీపీ యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ తో కలిసి హాస్టల్ భవనాన్ని పరిశీలించిన ఎంపీ విద్యార్థులకు అందుతున్న వసతులు, భవన పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ పరిస్థితిని పరిశీలించిన అనంతరం ఎంపీ బైరెడ్డి శబరి కీలక ప్రకటన చేశారు. ఎంపీ నిధుల నుంచి 50 లక్షలు మంజూరు చేసి నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈరోజు ఇక్కడ నంద్యాల టౌన్లో ఫెరోజ్ గారు, మన ఫయాజ్ గారు, అలాగే నేను ఇద్దరం కలిసి ఇక్కడ బీసీ హాస్టల్ ఒకసారి సందర్శిద్దామని వచ్చాము. ఈ హాస్టల్లో ఏంటి అంటే దాదాపు 40 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ హయాంలో శాంక్షన్ అయ్యి, అట్లాగే పోయిన వైసీపీ హయాంలో కూడా పాపము బీసీ హాస్టల్ మాకు బిల్డింగ్ కట్టించండి అంటే ఎవరు ఏమి పలకలేదు. కాబట్టి ఈరోజు పిల్లలు ఆనాడు స్ట్రెంత్ మనకు 300 మంది ఉంటే ఈరోజు బీసీ హాస్టల్లో స్ట్రెంత్ 50కి పడిపోయింది. ఎందుకు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక. ఖచ్చితంగా ఈరోజు ఫారూక్ గారు తర్వాత నేను ఇద్దరం కలిసి మన సవిత గారిని కూడా కన్సల్ట్ అయ్యి ఎలా ముందుకు వెళ్ళాలి, అట్లాగే దీని నుంచి ఎంపీ గ్రాంట్స్ కింద ఖచ్చితంగా ఒక 50 లక్షల వరకు రిలీజ్ చేయడం ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ఏమన్నా మనం నిధులు స్కీమ్స్ ఉన్నాయా, నిధులు ఏమన్నా తీసుకురాగలుగుతామా అనేది చూసుకొని ఖచ్చితంగా ఈ బీసీ హాస్టల్ని ఖచ్చితంగా ఒక మంచి బిల్డింగ్ గా తీర్చిదిద్దాలని మా కోరిక. ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని నేను అందరికీ నమస్కారం. ఈరోజు బీసీఏ హాస్టల్ సందర్శించడం జరిగింది. మీరు చూస్తున్నారు ఎలా ఉంది పరిస్థితి. దీన్ని డెఫినెట్గా ఎంపీ గారు హామీ ఇచ్చారు, మినిస్టర్ గారు కూడా హామీ ఇచ్చారు. ఎస్టిమేట్ దగ్గర 4 కోట్లు ఎస్టిమేట్ వేశారు, కానీ ఆ ఎస్టిమేట్ సరిపోదు, ఇంకా డబ్బులు కావాల్సి వస్తుంది. అక్కడ కూడా ప్రామిస్ చేశారు సెంట్రల్ స్కీమ్స్లో ఏమో ఉన్నా అక్కడి నుంచి హెల్ప్ చేస్తారని, ప్లస్ వాళ్ళ నిధుల నుంచి కూడా హెల్ప్ చేస్తారని ప్రామిస్ చేశారు. మేము డెఫినెట్గా దీన్ని కొత్తగా కట్టి మా పీరియడ్లోనే కంప్లీట్ చేసేటట్టు చూసి మీ అందరికీ ఇక్కడ ఉన్న పిల్లలకి ఇంకా స్ట్రెంత్ పెంచాలి. ఇది బీసీలు కాదు, బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరి పిల్లలకు ఇక్కడ అకామిడేషన్ వచ్చేటట్టు, ఈ అకామిడేషన్ వచ్చేటట్టు డెఫినెట్గా చూస్తాం. అంతే. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. నా పేరు పృథ్వీరాజు యాదవ్. ఈరోజు దేవనగర్లో ఉన్నటువంటి బీసీ హాస్టల్ చాలా శిథిలావస్థలో ఉంది. ఈరోజు ఎంపీ గారు శబరమ్మ గారు మరియు గతంలో మినిస్టర్ గారు కూడా ఎన్ఎండి ఫరూక్ సార్ కూడా ఈ విధంగా మనం ఖచ్చితంగా మన బీసీ హాస్టల్ని డెవలప్ చేయాలనే ఒక కాన్సెప్ట్తో మాట్లాడడం జరిగింది. మేడం గారు ప్రత్యేకంగా ఈరోజు ఫయాజ్ అన్న గారు బీసీ హాస్టల్ను విజిట్ చేశారు. చాలా త్వరగా నిధులు రిలీజ్ చేసి బీసీ హాస్టల్ను పునర్నిర్మించుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మాకు నమ్మకం ఉంది, కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. చాలా వరకు దాదాపు ఈ జిల్లా కాకముందుకే 350 మంది మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు జిల్లా అయిన తర్వాత దాదాపు 1000 మంది వరకు స్ట్రెంత్ వస్తారు. దానికి తగిన ప్రణాళికతో బిల్డింగ్ దృఢంగా నిర్మాణం చేపట్టాలని చెప్పి తెలియజేస్తున్నాము. జై బీసీ. శిథిలావస్థకు వచ్చిన బీసీ వెల్ఫేర్ హాస్టల్ను పార్లమెంట్ సభ్యురాలు శబరి గారు అలాగే మినిస్టర్ కొడుకు ఫయాజ్ గారు సందర్శించి ఈ అభివృద్ధి ఈ డిమాలిష్ చేసి పడిపోయిన భవనాలంతా పడగొట్టేసి కొత్తవి కట్టించడానికి వాళ్ళ నిధులు ఇస్తామని చెప్పి తెలియజేసినందుకు బీసీ సంఘంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇంతకుముందు 350 మంది పిల్లలు చదువుకునేవారు బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు. ఈరోజు 50 మందికి కూడా ఉండడానికి కష్టంగా బయట అద్దెకు తీసుకొని చేస్తున్నారు. జిల్లా స్థాయి అయింది కాబట్టి బీసీ వెల్ఫేర్ దాన్ని ఇంకా పెద్దగా చేసి 1000 మంది నుంచి 2000 మంది పిల్లలు చదువుకోవడానికి గవర్నమెంట్ వెంటనే చర్యలు తీసుకొని నిధులు తొందరగా విడుదల చేసి
నిర్మాణం చేయాలని చెప్పి కోరుతున్నాను. జై బీసీ, జై పూలే. బనగానపల్లె కోవెలకుంట్లలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పాలిమార్స్ ఫ్యాక్టరీ యూనిట్ 2లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులు విధుల్లో ఉండగానే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేయడంతో ఫ్యాక్టరీలో భయానక పరిస్థితి నెలకొంది. ప్రాణభయంతో కార్మికులు బయటికి పరుగులు తీశారు. ఫ్యాక్టరీలో సుమారు 200 మంది కార్మికులు పనిచేస్తున్నట్లుగా సమాచారం. ప్రమాదంలో ఎయిర్ కంప్రెసర్లు, విడిభాగాలు, సోలార్ ప్యానెల్స్, 2 ప్రింటింగ్ మిషన్లు పూర్తిగా దగ్ధం కాగా మరో మిషన్ పాక్షికంగా దెబ్బతిన్నట్లుగా కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 3 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తో భారీ నష్టం జరగడంతో ఫ్యాక్టరీ భద్రతా ఏర్పాట్లపై కూడా చర్చ మొదలైంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఉదయం సుమారు 9:30 గంటలకు కోయలకుంట్ల గ్రామంలోని సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్స్ ఫ్యాక్టరీ యూనిట్ 2 నందు మంటలు వ్యాపించినాయని చెప్పేసి తెలియజేయడంతో ఇక్కడ రావడం జరిగింది. ఈ 9:30కి ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా వీళ్ళ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్ తీసేయడం జరిగింది. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ ఆఫీసర్ సత్యం అని వాళ్ళ టీం వచ్చినారు. ఇమ్మీడియట్ గా దాన్ని ఆర్పేసేసినారు. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి ఈ ప్రింటింగ్ మిషనరీ ఏదైతే ఉన్నాయో కొత్తగా ఒక 2 ఉన్నాయి ఆన్లో. ఆ సమయంలో ఆపై ఉండేటివి 2 మిషనరీలు ఉన్నాయి ప్రింటింగ్. ఈ ఆపై ఉండేటివి 2 ఆన్లో ఉన్నటువంటి ఒకటి పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఒకటి మాత్రం పార్షియల్ గా కాలింది. అదేవిధంగా అక్కడ చుట్టూ ఉన్నటువంటి కొంత మెటీరియల్ కూడా కాలిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ మిషనరీ ఏదైతే ఉందో దానిపైనే స్లాబ్ పైన ప్యానెల్ ఉంది. ఈ రేకులు ఉన్నటువంటి వాటి పైన సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. సోలార్ ప్యానెల్ కూడా అన్ని కూడా మిల్ట్ అయిపోయినాయి. కాబట్టి దీనికి సంబంధించి కర్ణాటక బ్యాంక్ హైదరాబాద్ వాళ్ళు దీనికి ఫైనాన్స్ ఇచ్చి ఉన్నారు. దానికి సంబంధించి ఇన్సూరెన్స్ కూడా ఉందని చెప్పేసి ఓనర్ తెలియజేస్తున్నారు. కాబట్టి ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. ఇది ఎంత నష్టం జరిగిందనేది వాళ్ళు అంచనా వేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన ఓనర్ సూర్యనారాయణ రెడ్డి అని ఉన్నారు. ఆయన ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుంది. దానిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్స్ యూనిట్ 2లో షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం సంభవించింది. ఇందులో 2 ఆటోమేటిక్ ఆన్లైన్ ప్రింటింగ్ మిషన్లు, 2 మాన్యువల్ ప్రింటింగ్ మిషన్లు, ఎయిర్ కంప్రెషర్లు, దానికి తగిన విడిభాగాలని డ్యామేజ్ కావడం జరిగింది. పైన రూఫ్ టాప్ కూడా డ్యామేజ్ కావడం జరిగింది. అంతేకాకుండా రూఫ్ టాప్లో ఉన్న సోలార్ కూడా కొంత డ్యామేజ్ జరిగింది. ఇదంతా వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చేసి అంచనా వేస్తారు. కానీ ప్రస్తుతం మేము అనుకోవడం అయితే 3 crores బిలో 3 crores డ్యామేజ్ ఉంటుందని మా అంచనా ప్రకారం అనుకుంటున్నాము. ప్రమాదము 8:25కి జరిగింది. 8:25కి చిన్నగా మొదలైంది. కానీ వీళ్ళు వర్కర్స్ భయపడి బయటకు వచ్చినారు. కానీ ఈ వర్కర్స్ ఇంకా ఏదన్నా కంట్రోల్ చేసింటే కంట్రోల్ అయ్యేదేమో. కానీ ఉన్న పొలంగా మాకు తెలియడంతో వచ్చినాము. వచ్చి ప్రమాదాన్ని ఇంకా ఎక్కువ తీవ్ర స్థాయిలో కాకుండా అక్కడి వరకు కంట్రోల్ చేసినాము. దాదాపు ఈ ఇండస్ట్రీ పెట్టాలంటే ఇప్పుడు 35 కోట్లు కావాలా. ఎందుకంటే ఇందులో మిషనరీ చాలా ఉంటుంది. సర్కులర్ వీవింగ్ మిషన్లు 40 ఉంటాయి. టేప్ ప్లాంటు, తర్వాత ఆన్లైన్ స్టిచింగ్ మిషన్లు అన్ని చాలా ఉంటాయి కాస్ట్. ఇదంతా కలిసి పూర్తి డ్యామేజ్ అయితే కింద 35 కోట్లు కావాల్సి వస్తుంది. ఇప్పుడు పాక్షికంగా డ్యామేజ్ అయింది కాబట్టి ఒక 3 కోట్ల వరకు నష్టం అని మా ప్రాథమిక అంచనాగా మేము భావిస్తున్నాము. వర్కర్స్ దాదాపు మా సంస్థలో 200 మంది పనిచేస్తారు. 200 మంది పైన పనిచేస్తారు. పోలీసులకు ఫిర్యాదు చేసినాము, ఫైర్ వాళ్ళకు చెప్పినాము, అంత అయిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోస్పాడులో 27 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం. 3 దొంగలను అరెస్ట్ చేసిన నంద్యాల పోలీసులు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. నంద్యాల కలెక్టర్ జి రాజకుమారి.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నూతన ఏసీలను ప్రారంభించిన ప్రముఖ సామాజికవేత్త గోళ్ల రాజేష్. ఇరుపక్షాల అంగీకారంతో రాజీ మార్గాన్ని ప్రోత్సహించాలి. న్యాయవాదులకు జిల్లా జడ్జి అమ్మన్న రాజా పిలుపు. దళితవాడలో మౌలిక వసతులు కల్పించాలి. నంద్యాల కలెక్టరేట్ ఎదుట ప్రజా సంఘాలు భారీ ధర్నా. పరిశోధన స్థలంలో కలెక్టరేట్ వద్దొద్దు, తక్షణమే ఖాళీ చేయండి. కలెక్టర్ రాజకుమారికి ప్రజా సంఘాల వినతి. శిథిలావస్థకు చేరిన బీసీ హాస్టల్ స్వయంగా పరిశీలించి 50 లక్షల హోమ్ ఇచ్చిన ఎంపీ బైరెడ్డి శబరి. కోవెలకుంట్లలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పాలిమార్స్ ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్, 3 కోట్ల ఆస్తి నష్టం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.